నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి. ప్రస్తుతం యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. యాక్చువల్‌గా ఈ యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ అనేది మొత్తం 12 టవర్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 12 టవర్స్ కూడా మనకు సెల్లార్ ప్లస్ 18 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. అంతా కూడా ఏదైతే ఈ యొక్క 12 టవర్స్ ఉంటాయో, 12 టవర్స్ దగ్గర కూడా మనకు రాఫ్ట్ ఫౌండేషన్ ఏదైతే కంప్లీట్ అవ్వాలో అదైతే కంప్లీట్ అయిపోయిందన్నమాట. అలాగే కొన్నిటికి రాఫ్ట్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన వాటికేంటంటే ఆల్మోస్ట్ అంటే ఏదైతే సెల్లార్ ఉంటుందో అదంతా కూడా కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మనకు కొంచెం వరకు బిల్డింగ్ అయితే హైట్ అయితే పెంచుకోనున్నారు. సో, గత వీడియోలో చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా మనకు అప్పుడే ఫైలింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం అయితే వర్క్స్ జరుగుతుండే. ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ కూడా మనకు పిల్లర్స్ అయితే రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసేసారనమాట. ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క 12 టవర్స్‌కి సంబంధించి. మొత్తం 14.46 ఎకరాల్లో ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్స్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఇందులో మనకు 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు ఏదైతే ఈ విధంగా కింద ఫౌండేషన్ రాక్ ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయిందో అక్కడంతా కూడా మీరు చూడొచ్చు. గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఒక ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారనమాట. స్లాబ్ అదంతా కూడా పోసేసి ఇప్పుడు మొదటి ఫ్లోర్‌కైతే హైట్ అయితే పెంచుకున్నట్టు చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో ఇంపార్టెంట్ అండి. ఆ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్ అనేది హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. మనకు మెయిన్ ఏందంటే ఈ యొక్క ఫౌండేషన్ ఏదైతే రాక్ ఫౌండేషన్ ఉందో దానికి సంబంధించి ఫైలింగ్ వర్క్స్‌కే టైం తీసుకుంటుందనమాట. అది కంప్లీట్ అయిపోయిన వెంటనే ఫైలింగ్ వర్క్స్ ఈ రాఫ్ట్ ఫౌండేషన్ కోసం రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని కాంక్రీట్‌తో రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ మీరు మరో టవర్ చూడొచ్చండి. గ్రౌండ్ లెవెల్ వరకు హైట్ అయితే పెంచుకొని ఇప్పుడు స్లాబ్ పోసుకోవడానికి సెంట్రింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరిగున్నాయి చూడొచ్చు. ఈ విధంగా మనకు సెంట్రింగ్ వర్క్ చేసుకొని పైనంతా కూడా మనకు కాంక్రీట్‌తో స్లాబ్ అయితే పోసుకుంటారండి. అలా దాదాపుగా ఒక 4 టవర్ల దగ్గర కూడా సేమ్ ఒకే వర్క్ స్టేటస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మీరిక్కడ మరో టవర్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ ఏదైతే మీరిందాక టవర్ చూసారో గ్రౌండ్ లెవెల్ వరకు స్లాబ్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ లెవెల్ కోసం రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని కొంతవరకు హైట్ అయితే పెంచుకుంటున్నారు. సో, ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి కూడా వర్క్ అనేది చాలా బాగా జరుగుతుందండి. మొత్తం 12 టవర్స్ గదా! ఈ 12 టవర్స్ దగ్గర కూడా మనకు రాడ్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడేందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గా చేసుకుంటూ వస్తున్నారు. మెయిన్ మనకు ఏదైతే ఈ ఫైలింగ్ వర్క్స్, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్సే మనకు టైం తీసుకుంటుందండి. అది కంప్లీట్ అయిన వెంటనే ఈ విధంగా బిల్డింగ్ అనేది హైట్ అయితే కాంక్రీట్‌తో పెంచుకుంటూ వచ్చేస్తున్నారనమాట. మనకి ఇందులో మనకు 3 థింగ్స్ అయితే ఇంపార్టెంట్ అండి ఈ యొక్క టవర్స్ దగ్గరైతే. మెయిన్ మనకు ఫైలింగ్ వర్క్సు, అది కంప్లీట్ అయిన వెంటనే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్సు, అది కంప్లీట్ అయిన వెంటనే మనకు కాంక్రీట్ వర్క్సు, అలాగే మనకు షట్టర్‌కి సంబంధించిన వర్క్స్. వీటితోనే ఈ యొక్క బిల్డింగ్ అనేది హైట్ అయితే పెరుగుతూ వస్తుందనమాట. అది కూడా ప్రతి టవర్ దగ్గర ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉందండి. ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి. అలాగే ఎగ్జాక్ట్‌గా మనకు దీని ఫ్రంట్ సైడే ఎన్12 రోడ్ కూడా వెళ్తుందనమాట. అలాగే మనకు చూసుకున్నట్లయితే రైట్‌లో వచ్చేసి ఈ7 రోడ్ అయితే వెళ్తుందండి. లెఫ్ట్‌లో వచ్చేసి ఈ8 రోడ్ అయితే వెళ్తుందనమాట. చూడొచ్చు ఎలా ఉందో. ఇందులో మనకు 3 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ అయితే ఉంటాయి. మొత్తం ఇవి 12 టవర్స్ అండి. అలాగే దీని ఫ్రంట్ సైడే మనకు గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి 8 టవర్స్ అయితే ఉంటాయన్నమాట. సారీ 6 టవర్సు. అలాగే ఫ్రంట్ ఎళ్తే ఎన్‌జీఓ టవర్స్ సంబంధించి 21 టవర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ గనుక కంప్లీట్ అయితే ఫ్యూచర్‌లో ఎలా ఉంటదో ఒకసారైతే ఊహించుకోవచ్చండి. జనాభా గూడా ఒక్కొక్క ఫ్లాట్‌కి మనం ఆహ్, నలుగురు లెక్కేసుకున్నా గూడా దాదాపుగా కొన్ని వేలల్లో అయితే ఉంటారు ఇక్కడ జనాలైతే. చూడొచ్చు. ఇక్కడ కూడా మనకు రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయిన దగ్గర రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని కొంతవరకు ఇప్పుడు వీటి మీద ఇప్పుడు స్లాబ్ కోసం అయితే రెడీ చేసుకుంటారు. ఈ టవర్ కోసమైతే. రిమైనింగ్ టవర్ దగ్గరంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయ్యిందనమాట. ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా బాగా జరిపిస్తున్నారండి. చూడొచ్చు. ఇదంతా కూడా మనకు దాదాపుగా 14.46 ఎకరాల్లో ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌నైతే 12 టవర్స్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఇంకా రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇంకా త్వరగా బిల్డింగ్ అయితే హైట్ అయితే పెంచుకుంటూ వచ్చేస్తారండి. మీరు చూడొచ్చు గత వీక్‌కి, ఈ వీక్‌కి చాలా అప్డేట్ అనమాట.
అప్పుడు మనకు ఇదివరకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వరకు హైట్ అయితే పెంచుకున్నారు గదా! ఇదివరకు అప్పుడే మనకు స్లాబ్ ఏసుకోవడానికైతే రెడీ చేసుకుంటుండే. ఇప్పుడు స్లాబ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు కొంచెం హైట్ అయితే పెంచేసుకున్నారు.